అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 24వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి రైల్ పార్సిల్ యాప్ను రూపొందించినటువంటి దక్షిణ మధ్య రైల్వే. సెకండ్ వన్ వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్. థర్డ్ వన్ వచ్చి రాష్ట్రపతి భవన్లో రాజగోపాలాచారి విగ్రహ ఆవిష్కరణ. ఫోర్త్ వన్ వచ్చి ఐఎన్ఎస్ అంజదీప్ నౌక గురించి. ఫిఫ్త్ వన్ వచ్చి పిఎం రాహత్ పథకం గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి దక్షిణ మధ్య రైల్వే అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. రైల్ పార్సిల్ యాప్ను రూపొందించినటువంటి దక్షిణ మధ్య రైల్వే. దీని గురించి ఏంటంటే వినియోగదారులకు సులభంగా ఇంటి వద్దకే పార్సిల్ని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ యాప్ను అయితే రూపొందించడం జరిగింది. దేశ రైల్వేలో మొదటిసారి ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్లో అయితే అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 25న సికింద్రాబాద్లోని రైల్ నిలయం ఆడిటోరియంలో రైల్ పార్సిల్ లాజిస్టిక్స్ పైన అయితే ఒక సమావేశాన్ని కూడా నిర్వహిస్తుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇటీవలే రైల్ పార్సిల్ యాప్ను రూపొందించినటువంటి అంటే ఏ రైల్వే జోన్ అనే వారు దీన్ని మొదటిసారిగా అయితే అమలు చేయనున్నారని అడగవచ్చు. దక్షిణ మధ్య రైల్వే జోన్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి ఉత్తర కొరియా దేశం అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారిక వర్కర్స్ పార్టీకి అత్యున్నత పదవికి అయితే తిరిగి ఈయనైతే ఎన్నికయ్యారు. దేశ అణ్వాయుధ సామగ్రిని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అయితే చెప్పడం జరిగింది. అమెరికా దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసేలా అణ్వాయుధ వ్యవస్థను కిమ్ము రెట్టింపు చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్. దీని గురించి అయితే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రహార్ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానానికి అయితే తెరతీసింది. అంటే బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదని ఈ విధానంలో అయితే ఈ ప్రహార యొక్క ప్రధాన అంశం. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడము, ఉగ్రవాదులకు వారికి ఆర్థిక సహాయం చేసేవారికి మద్దతుదారులకైతే నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడము ఈ పథక ఉద్దేశం అని అయితే హోంశాఖ అయితే పేర్కొంది. దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి 7 స్తంభాలు లాంటి అంశాలను కూడా నిర్దేశించారు. ఉగ్రవాద నిరోధము, సత్వర స్పందన, అంతర్గత సామర్థ్యాల వినియోగము, మానవ హక్కులు, చట్టపాలన ఆధారిత పద్ధతులు అనుసరణ ఇలాంటివి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్ పేరుతో అయితే దీని నిర్మూలన కోసం అయితే కార్యక్రమాలు అయితే చేపట్టింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి రాష్ట్రపతి భవన్లో రాజగోపాలాచారి విగ్రహం. దీని గురించి అయితే చూద్దాం. స్వతంత్ర భారతదేశపు తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఆవిష్కరించారు. అశోక మండపం సమీపంలోని గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ అడ్వాన్స్డ్ ఎటెన్స్ విగ్రహాన్ని అయితే తొలగించి ఆ స్థానంలో అయితే రాజగోపాలాచారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలకు పట్టం కట్టే దిశగా అయితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ అయితే చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి భవన్లో ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారని అడగచ్చు. శ్రీ రాజగోపాలాచారి విగ్రహం. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి వార్తల్లో వ్యక్తుల భాగంగా కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత. ఇతని గురించి చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ముకుల్ రాయ్ అనే అతనైతే మరణించడం జరిగింది. ఈయన రాజకీయ చాణక్యుడిగా అయితే పేరు పొందారు. ఈయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి అయితే పోటీ చేసి విజయం కూడా సాధించారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఐఎన్ఎస్ అంజదీప్. దీని గురించి చూద్దాం.
భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కోల్కతా GRSE నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యం గల INS అంజదీప్ నౌకను 27న కమిషన్ చేయనట్లయితే నావికా వర్గాలు అయితే తెరపడం జరిగింది. ఈ నౌకను చెన్నై పోర్టులో నౌకాదళ సేవల్లోకి అయితే ఆహ్వానిస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఈ నౌకా నిర్మాణంలో డాల్ఫిన్ హంటర్ ఇంజనీరింగ్ సాంకేతికత, హాల్ మౌంటెడ్ సోనార్ అభయ పరిజ్ఞానాన్ని కూడా వినియోగించినట్లయితే వెల్లడించారు. తక్కువ బరువున్న టార్పిడోలు, రాకెట్ లాంచర్లతో సముద్ర తీర నిఘా, శోధన, రక్షణ వ్యవస్థలతో 25 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించేందుకు దీన్ని 77 మీటర్ల పొడవునైతే నిర్మించడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. INS అంజదీప్ నౌక అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి PM రాహత్ పథకం గురించి. దీని గురించి అంతకుముందు కూడా మనం అయితే ఒకసారి డిస్కస్ చేసాం. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 వరకు కూడా ఉచిత వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి PM రాహత్గా అయితే నామకరణం అయితే చేయడం జరిగింది. PM రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టమ్స్ హాస్పిటలైజేషన్ అస్యూర్డ్ ట్రీట్మెంట్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదానికి గురైన నాటి నుంచి 7 రోజుల వరకు గరిష్టంగా 1,50,000 వరకు కూడా ఉచిత వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరేటని అడగచ్చు. PM రాహత్, లేదంటే PM రాహత్ ఎబ్రివేషన్ అయినా అడగచ్చు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 24వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే ముందుగానే చెప్పబడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే మన క్లాసెస్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.